శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆలస్య వివాహానికి మనం నివసిస్తున్నటువంటి గృహం ఎంతవరకు కారణమవుతుంది, అలాగే మన జాతకంలో నడుస్తున్నటువంటి దశలు, వాటి పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అవి కంపల్సరీగా ఆ గృహంలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల మీద, అంటే అందరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అయితే వారి వ్యక్తిగత జాతకాలలో వారికి జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఈ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక 6-9 ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఆలోచనలు, ఒక్కొక్కరి అలవాట్లు ఒక విధంగా ఉంటాయి. 3 పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు మంచి టాప్ ర్యాంక్లో చదువుతుంటాడు, ఒక పిల్లవాడు పెద్దగా చదువు మీద ఆసక్తి లేకపోవడం, ఒకడు క్రీడారంగంలో ఇంట్రెస్ట్ చూపడం. ఈ విధంగా మరి ఒక ఇంట్లో ఉంటే అందరూ ఒకే విధంగా ఉండాలి కదా, మరి వాస్తు ప్రభావం అందరి మీద ఒకే విధంగా ఉండాలి కదా అన్నప్పుడే మనకి ఈ పుట్టినప్పుడు ఉన్నటువంటి వారి యొక్క దశలు, గోచారీత్యా జరుగుతున్నవి, ఇవన్నీ కూడా ఆ గృహంలో ఉన్నటువంటి వారి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి గృహంలో ఆలస్య వివాహానికి ఏ దోషం ప్రధాన కారణం అవుతుంది అని మనం గమనించినప్పుడు, ఆ గృహంలో ఆగ్నేయ భాగం అంటే తూర్పు ఆగ్నేయం దోషం ఉంటే ఆ గృహంలో శుభకార్యాలు ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి తూర్పు ఆగ్నేయ దోషం అంటే ఏంటంటే, సాధారణంగా తూర్పు ఆగ్నేయంలో వంటగది ఉండడం అన్నది సాధారణంగా వాస్తుశాస్త్ర నియమం. అలా కాకుండా కొంతమందికి అక్కడ బెడ్రూమ్స్, కొంతమందికి టాయిలెట్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఆగ్నేయంలోనే తూర్పు ఆగ్నేయంలో వాష్ ఏరియా పెట్టుకొని కొద్దిగా దానికి ముందు వెనకాల ఈ వంట పొయ్యి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులు రావడం జరుగుతుంటుంది. కొంతమంది ఆగ్నేయాన్ని ఎక్స్టెండ్ చేస్తూ టాయిలెట్లు నిర్మించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఆగ్నేయ దోష కారణంగా ఆ కుటుంబంలో ముందుగా ప్రభావం చూపేది ఆ ఇంటి యజమానురాలు, ఎవరైతే ప్రధాన స్త్రీ ఉన్నారో పెద్ద ఆమెకి గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఈ బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ కారణం వల్ల వారి యొక్క హస్బెండ్కి, యజమానికి చిన్న చిన్న వ్యసనాలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఫిజికల్ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఇది కారణం సింబాలిక్. అయితే ఆ గృహంలో ఆడపిల్లలకి, అంటే మగవాళ్ళకి కూడా ఇప్పుడు వర్తిస్తూ ఉంటుంది. సాధారణంగా 2వ సంతానం మీద ఈ తూర్పాగ్నేయ ప్రభావం చూపడం వల్ల మరి మగపిల్లవాడైతే 2వ సంతానం పెద్దగా సక్సెస్ కాలేకపోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, ఈ విధంగా 2వ సంతానం మీద ప్రభావం చూపుతుంటుంది. అలాగే అమ్మాయి అయితే ఫస్ట్ అమ్మాయినా సెకండ్ అమ్మాయినా వివాహ విషయంలో ఏదో విధంగా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం, కొన్ని సందర్భాల్లో అమ్మాయి వివాహానికి అంగీకరించకపోవడం జరుగుతూ ఉంటుంది. లేదు ఏదో కష్టపడి ఏదో విధంగా వివాహం జరిగింది అనుకుందాం, అయినా సరే తరచుగా అత్తవారింట్లో కాకుండా పుట్టింట్లోనే స్టే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయానికి కూడా ఆ ఇంటి మీద పెద్దరికం వహించాలనే ఆలోచన కూడా ఆ అమ్మాయికి రావడం జరుగుతుంటుంది. అంటే సాధారణంగా పుట్టింటి వదిలి వెళ్ళలేరు, ఇక్కడే ఉంటారు పెళ్ళైనా కూడా. ఈ విధంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం వల్ల వివాహాలు ఆలస్యం అవుతాయి. ఆ వివాహం ఆలస్యమైన పుట్టింట్లోనే ఉంటారు. మళ్ళా ఇదే అమ్మాయికి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. భర్త గురించి పెద్దగా పట్టించుకుపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే మళ్ళా ప్రాబ్లం ఆగ్నేయ ప్రాబ్లం ఉంటూ
ఈశాన్యం అంటే మనకి ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం, వీటిలో ప్రాబ్లం ఉండడం వల్ల లవ్ ఎఫేర్స్ లాంటివి జరిగే అవకాశం ఉన్నది. ఉత్తర వాయువ్యం వల్ల లవ్ ఎఫేర్స్ జరిగే అవకాశం ఉంది. కొంతమంది ఇంట్లో చెప్పకుండా ఇష్టమైన వారితో వెళ్ళిపోయి వివాహం చేసుకొని చాలా కాలం ఇంటి వారితో కమ్యూనికేషన్స్ లేకుండా జీవితం వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఈశాన్యం దోషం ఉంటే ఎక్కువగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఏజ్ డిఫరెన్స్ ఉన్నవి, అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నవి. ఈ విధంగా ఈశాన్య దోషం, ఆగ్నేయ దోషం ఉంటే ఈ విధంగా వివాహం చేసుకుంటారు. ఆగ్నేయ దోషం, వాయువు దోషం ఉంటే ఇంటర్ కాస్ట్ కాకుండా సేమ్ కాస్ట్ అయినా వివాహం చేసుకొని బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే నైరుతి దోషం ఉందనుకోండి, ఆ అమ్మాయి బలవంతంగా ఇతరుల అమ్మాయిని ఎత్తుకుపోయి, అంటే ఏదో విధంగా మోసం చేసో, ఇంకో అమ్మాయి ఇష్టం లేకుండా వెళ్ళదు, మోసం చేసో, బ్లాక్మెయిల్ చేసో, ఇంకో విధంగానూ అమ్మాయిని ఇంట్లోంచి తీసిపోయి బలవంతంగా పెళ్లి చేసుకోవడం అది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక రాక్షస పూర్వం జరిగేవి. ఏదైనా గృహంలో ఉన్నటువంటి ఈ ప్రధాన దోషాల వల్ల, ఆ గృహంలో వాస్తు దోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదే మన దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయం చాలా బ్రహ్మాండంగా ఉండి మన ప్రధాన గృహానికి దక్షిణాగ్నేయం మెయిన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు 100% అందులో ప్రతిరోజు ఏదో, ప్రతి వారం, ప్రతి నెల ఏదో సందడిగా ఉంటుంది. ఎక్కువగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎవరైనా ఈ విధంగా దక్షిణ ఫేస్ కలిగి ఉన్నవారు దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన గుమ్మం కలిగి ఉండి వాళ్ళు దాంట్లో రాకపోకలు చేస్తూ ఉంటే అందులో ఉన్న వాళ్ళకి తొందరగా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఇందాక ఉత్తర వాయువు అన్నది ప్రేమ వివాహాలకు కారణం అనుకున్నాం. అదే పడమర, అంటే పడమర వాయువులో ప్రధాన ద్వారం ఉండి ఎటువంటి దోషాలు ఉండకుండా ఉంటే ఆ గృహంలో సంతానానికి విదేశ అవకాశాలు, సినిమా పరిశ్రమల అవకాశాలు రావడం అన్నది చాలా రేరుగా కాదు, చాలా ఖచ్చితంగా జరగడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఈ ప్రధాన గృహం కాకుండా మీకు ఉన్నటువంటి పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తి కానీ, మీ తండ్రి గారు ఉన్నటువంటి గృహం కానీ, ఇవన్నీ కూడా మీ మీద వాస్తు ప్రభావం చూపుతాయి. అయితే ఈ వాస్తు ప్రభావం ఎప్పుడు మన మీద చూపుతుందంటే మన యొక్క జన్మజాతకంలో దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు వివాహం ఆలస్యమైందంటే కంపల్సరిగా తూర్పాగ్నేయ దోషం ఉంటుంది. చంద్రమహాదశ జరుగుతున్నప్పుడు పనులు జరగడం లేదంటే ఉత్తర వాయువ్యం దోషం ఉంటుంది. కుజదశ జరుగుతున్నప్పుడు అనుకూలంగా లేదు, అప్పులు అవుతున్నాయంటే దక్షిణ దోషం, దక్షిణ ఆగ్నేయం దోషం ఉండొచ్చు, దక్షిణ భాగం దోషం ఉండొచ్చు. తరచూ ఇంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు అవుతున్నాయంటే నైరుతి భాగంలో దోషం ఉంటుంది. అంటే పడమర నైరుతి అయినా దక్షిణ నైరుతి అయినా దోషం ఉంటే, అంటే వీధి పోట్లు ఉన్నా, నుయ్యులున్నా, ఏదైనా గోతులు లాంటివి ఉన్నా కంపల్సరీగా ఎక్కువ ఇలాంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఈ దుర్ఘటనలు లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకు వాస్తురీత్యా మనకి మన జాతకం పరిశీలించినప్పుడు ఆ యజమానికో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకో రాహు మహాదశ జరుగుతూ ఉంటుంది. ఈ రాహు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ జరిగినప్పుడు కంపల్సరీగా గృహంలో ప్రమాదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ కానీ, శుక్ర మహాదశలో శని యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఆ కుటుంబంలో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా వరకు జీరోకి రావడం జరుగుతుంటుంది. కొంతమంది గృహాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి వేరే ప్రాంతానికో వేరే దేశానికో మైగ్రేట్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే జీవితం మళ్ళా ఒక మలుపు తిప్పి పూర్తిగా జీరో చేసి మళ్ళీ కొత్త జీవితం ఇచ్చే విధంగా ఈ దశలు నడుస్తూ ఉంటాయి. ఇటువంటి దశలు నడిచినప్పుడు మన గృహంలో కూడా కంపల్సరీగా మరి నైరుతి దోషం కానీ, వాయువ్య దోషం కానీ, ఆగ్నేయ దోషం కానీ లేకుండా చూసుకుంటే ప్రమాదకర సంఘటనలు ఏమీ జరగకుండా టెంపరీగా వాయిదా వేయచ్చు. అలాగే ఈశాన్య భాగాన్ని సరి చేసుకుంటూ ఈశాన్యం చాలా పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతినిత్యం అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కంపల్సరీగా ఏ సమస్య అయినా కొన్ని రోజుల పాటు వాయిదా పడి ఆ గృహంలో అందరికీ
ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఈ విధంగా వాస్తు దోషాలు ఉన్నప్పుడు సరి చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని దశని గమనించి దాని ప్రకారం సులువైన పరిహారం చేసుకోవచ్చు. పెద్దగా ఏమి లక్షలు వేలు వందలు ఖర్చు పెట్టకుండా సింపుల్ పరిహారంతో మీ యొక్క ఇటువంటి వాస్తుపరమైనటువంటి సమస్యలుంటూ జాతకపరమైన సమస్యలుంటూ వివాహం ఆలస్యం అవుతుంటే దాన్ని సరి చేసుకుంటే తొందరగా సక్సెస్ అవుతుంది. ఫ్యూచర్లో అటువంటి దోషాలు అటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వేజన సుఖినో భవంతు. శాంతి.